ఆర్ యు రెడీ? యేసయ్య లైఫ్ టైం గాడ్. యేసయ్య జన్మించినప్పుడు నేను నీతో ఉంటా, దేవుడిగా ఉంటా. నీ బాల్యకాలం, నీ యవ్వన కాలం, నీ మధ్యకాలం, నీ వృద్ధాప్యములో నేను ఉండను, చచ్చిపోయినాక పరలోకంలో కలుద్దాం అనేవాడు కాదు ఆయన. ఆయన లైఫ్ టైం గాడ్. హల్లెలూయా. ఒక వారం ఉండి మరొక వారం ఉండకుండా అది కాదు ఆయన. ఒక సంవత్సరం ఉండి మరొక సంవత్సరం ఉండని దేవుడు కాదు ఆయన. ఆయన లైఫ్ టైం గాడ్. 2019లో ఆయన నీకు దేవుడు ఎంత వాస్తవమో 2020లో ఆయన దేవుడు అంతే వాస్తవం. 2019లో 2019లో నీతో ఆయన ఉండటం ఎంత వాస్తవమో 2020లో ఆయన మనతో ఉండటం అంతే వాస్తవం. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అమ్మ గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను చూసి ఉన్నా. అంటే అమ్మ నిన్ను మోయక ముందే నేను నీకు దేవుణ్ణి, మీ అమ్మా నాన్నకి దేవుణ్ణి, వాళ్ళ అమ్మా నాన్నకి దేవుణ్ణి, నేను దేవుణ్ణి అన్నాడు. దావీదుతో ఇలాగన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుందయ్యా. ఇది ఊరికే రాలా. అమ్మ గర్భములో నేను ఏ ఆకారములో ఉన్నాలో, నా చేతులు, నా వేళ్ళు, నా శిరస్సు, తల మొదలుకొని అరిపాదం వరకు నేను ఊరికే బయటికి రాలేదయ్యా. నువ్వు నన్ను షేప్ చేసావయ్యా, నువ్వు ఉండి చేసావయ్యా. ఆయన అనేది ఏంటి తెలుసా? నేను అమ్మ గర్భములో ఉన్నప్పుడు కూడా నువ్వే నా దేవుడు అయ్యా. ఇప్పుడు నేను మధ్య వయసులో ఉన్నా, నువ్వు నాకు దేవుడు అయ్యా. నువ్వు నా లైఫ్ టైం గాడ్. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13 నుండి 18 వాక్యాలు మనం కలిసి చదువుదాం. నా అంతరేంద్రియములు నువ్వే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పదో. వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దావీదు చెప్పేది, నువ్వు నా లైఫ్ టైం గాడ్. అదే కీర్తన 139 అంటాడు, నువ్వు కొండపైనున్నా, నేను కొండపైన ఉన్నా, నువ్వు అక్కడ ఉన్నావయ్యా. అగాధ స్థలములో ఉన్నా, నువ్వు అక్కడ ఉన్నావయ్యా. రెక్కలు కట్టుకొని ఆకాశంలోనికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా. నువ్వు నా లైఫ్ టైం గాడ్ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీతో చెప్పేది, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను నడిపిస్తా. ఒక సహోదరి నాకు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలంట. తద్వారా 4వసారి గర్భఫలము కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారంట ఒక బాబునిమ్మని. అటువంటప్పుడు బాబు కొరకు వాళ్ళు ఆశిస్తే, ఆమె తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు పుట్టబోయేది మగ శిశువు కాదు, ఆడ శిశువు జన్మించబోతుంది అనగానే అమ్మ నాన్నలు ఒక నిర్ణయం చేసుకున్నారంట. 3 ఉన్నారు ఆడపిల్లలు, ఇక 4వ పాప మనకెందుకు, అబార్షన్ చేయించుకుందాం అనుకున్నారంట. అబార్షన్ కొరకు వాడవలసినవి అన్నీ వాడారంట. దేవుని మహాకృప ఏంటో, అబార్ట్ అవ్వాల ఆ పెండం, ఆ శిశువు అబార్ట్ అవ్వాల. వెంటనే ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న అంటారంట, ఈ 4వ పాపను చూసి, నిన్ను వద్దనుకున్నామే, అమ్మ గర్భంలోనే నేను చంపేద్దాం అనుకున్నామే, అబార్షన్ చేపిద్దాం అనుకున్నాం, కానీ దేవుడు నిన్ను ఎలా కాపాడాడో తెలియదు, దేవుడు నిన్ను కాపాడాడు. ఆ సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ రోజున 4వ బిడ్డనైనా నేను
నా ద్వారా నా ముగ్గురు అక్కలని, మా అమ్మ నాన్నగారిని ఒక దారికి చేసి రెడీ చేశాడు అన్నయ్య. ఈరోజు మా అమ్మ నాన్నగారు ఏమంటారు తెలుసా? ఆ రోజు అబార్షన్ అయిపోయి ఉంటే, నువ్వు మరణించి ఉంటే ఈరోజు మా పరిస్థితి ఎలాగుండేదో ఆ సహోదరి చెప్తున్న సాక్ష్యం. అన్నయ్య, నా దేవుడు నన్ను అమ్మ గర్భంలోనే కాపాడాడు. ఈ రోజున ఈ సమస్య గుండా వెళ్తున్నా, ఈ ఇబ్బంది గుండా వెళ్తున్నా, ఖచ్చితంగా నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఈరోజు నేను చెప్పనా, యోబు ఒక మాట అన్నాడు, అయ్యా అమ్మ గర్భములోనే నన్ను చంపేపోయావా? అమ్మ గర్భములోనే, నా అమ్మ గర్భములో రూపింపబడక మునిపే, అమ్మ గర్భములో నేను రూపింపబడుతుండగా అప్పుడే నన్ను తీసేసుకోపోయావా? ఇన్ని సమస్యలు, ఇన్ని ఇరుకు లేకుండా బాగుండేది. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, అమ్మ గర్భములో నేను నిన్ను కాపాడగలిగితే అగ్ని శోధనలో కూడా నేను నిన్ను కాపాడగలను. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఆత్మహత్యా ప్రయత్నం చేయాలనుకుంటున్నావే? ఎందుకు పుట్టానని శాపనార్థాలు పెట్టుకుంటున్నావే? నేను ఎవరికి ప్రయోజనం లేదు అనుకుంటున్నావే? దేవాది దేవుడు అనేది, నువ్వు ఎవరికి ప్రయోజనం లేకుండా ఉంటే, నువ్వు ఎవరికి ప్రయోజనం లేకపోతే, నా దేవుడు ఆల్రెడీ అమ్మ గర్భములోనే నిన్ను చంపేసేవాడు. కానీ నిన్ను అక్కడ కాపాడాడంటే నీకు తెలవకుండా ఎంతమందికి ఉపయోగపడుతున్నామో మనకి తెలవదు. మనం ఉపయోగపడుతున్నామో లేదో అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడు అర్థం కాదు. మన జీవితం ఒక్కసారి ముందుకు వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా అప్పుడు నీకు అర్థమైద్ది, ఇంతమందిని నేను ఇంపాక్ట్ చేశానా, ఇంతమందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవునికి ఉన్న గొప్పతనం. దేవునికి ఒక ప్రత్యేకమైన పద్ధతి నీ పట్ల ఉంది. ప్రత్యేకమైనగా నా దేవునికి ఒక ఆలోచనలు ఉన్నాయి. అంతేగాని ఊరికే నన్ను ఆయన సృజించలా. ప్రైజ్ ద లార్డ్. ఆయన లైఫ్ టైం గాడ్. ఈ రోజున మనం ఎటువంటి కాలంలో వెళ్తున్నామంటే, దేవుడు ఉన్నాడా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుని శక్తి క్షీణించిందా అన్న పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. నెవర్, నో. ఆయన శక్తి ఎన్నడూ క్షీణించదు. దేవుడు కొన్నిటిని వాటిని దేవుడు ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు. తర్వాత దాంట్లో నుండి దేవుడు తన గొప్పతనాన్ని తెలియపరుస్తాడు. దావీదు జీవితంలో ఎలాగున్నదంటే, సౌలు శక్తే గొప్పది, అభిషేకపు శక్తి చిన్నది అన్నట్టుంది. కాదు, దేవుడు సౌలుకి అవకాశం ఇస్తున్నాడు పశ్చాత్తాపడడానికి. మోషే జీవితంలో ఫరో శక్తే గొప్పది, మోషే శక్తి నథింగ్ అన్నట్టుంది. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంతే. మోషే కర్ర పడేశాడు, సర్పంగా మారింది. ఫరో అన్నాడు, నువ్వు చేసేదంటే మా వాళ్ళు చేస్తారని చెప్పి కర్ర పడేస్తే అది కూడా సర్పంగా మారింది. కానీ గొప్ప విచిత్రం, మోషే సర్పం వాటిని మింగేసింది. అక్కడ రుజువుపరిచేది ఫరో శక్తి కన్నా దేవుని శక్తి గొప్పది. ఈరోజు చంచలమైపోతున్నా నువ్వు, గందరగోళం అయిపోతున్నా నువ్వు. ఈ రోజున సాతానుగాడు ఏదన్నా చూపెడుతున్నాడా? దేవుని శక్తి కన్నా వాడి శక్తి గొప్పదని అబద్ధం దేవుడు రుజువుపరుస్తాడు. కానీ కొన్ని రోజులు, కొన్ని నెలలో దావీదుకి సౌలు విషయములో అనుమతించినట్లుగా, మోషే విషయములో ఫరోని అనుమతించినట్టుగా, యోసేపు విషయములో అన్నయ్యల్ని అనుమతించినట్లుగా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? మనం నలిగిపోవటానికి కాదు, గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి. తద్వారా నెక్స్ట్ చాప్టర్లో గొప్ప ప్రిపరేషన్ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నువ్వు నెక్స్ట్ ఎలా చేయాలి, ఆ ప్రిపరేషన్ గుండా యోసేపు వెళ్ళకుండా ఉంటే సక్సెస్ఫుల్ మంత్రిగా ఉండేవాడు కాదు. ఆ సిద్ధపాటు గుండా దావీదు వెళ్లకుండా ఉంటే సక్సెస్ఫుల్ కింగ్గా ఉండేవాడు కాదు. మోషే ఆ ప్రిపరేషన్ గుండా వెళ్లకుండా ఉంటే ఇంత గొప్ప నాయకుడిగా మారేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా వెంబడిస్తున్న నువ్వు, నీ బతుకులో జరిగింది ఏది కూడా వృధా కాదు. కానీ ఒకటి మాత్రం, మనం ఎటువంటి కాలం గుండా వెళ్తున్నామంటే, ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. అటువంటి టైంలో మనం ఎవరిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు.
అనుమానాన్ని మన హృదయంలోనికి రానికూడదు. ఎందుకు తెలుసా? ఇటువంటప్పుడు సాతానుగాడు జ్వరబడి ఇంకొకళ్ళ పట్ల అపార్థం చేసుకునేటట్టు చేస్తాడు, ఇంకొకళ్ళ పట్ల అనుమానించేటట్టు చేస్తాడు. మొన్న ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాను, లాక్డౌన్ కార్యక్రమంలో. అప్పుడు ఆంటీ గారు నాతో ఏమంటున్నారు తెలుసా? మా అమ్మాయి పెళ్ళికి ఎవ్వరో రాలా, నేనైతే వాళ్ళ పెళ్ళికి వెళ్ళి నేను పలానా గిఫ్ట్ ఇచ్చాను, నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పలానా గిఫ్ట్ ఇచ్చాను, మా అమ్మాయి వివాహానికి ఎవరు రాలా, వచ్చినోళ్ళు సగం మంది భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు, ఇదేంటిది? నేనన్నా, మీరు మాట్లాడేది అర్థమై మాట్లాడుతున్నారా, అర్థం కాకుండా మాట్లాడుతున్నారా అని నేను చెప్పలేను గనక, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇస్సాకారీయులు కాలమును ఎరిగి ప్రవర్తించారంట. ఇస్సాకారీయులు దే అండర్స్టూడ్ ద టైమ్స్, వారి కాలమేంటో ఎరిగి దాని ప్రకారం ప్రవర్తించారు. నేను ఆంటీ గారితో అన్నా, ఆంటీ గారు ఎవరి భయం వారిది. ఇంట్లో ఒక వ్యక్తి వచ్చాడనుకో, వాళ్ళ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. ఇంకొకరు వస్తారు, వారు ఒక్కలే కాదు, వారు వస్తారు సాహసం చేసి, ఇంట్లో వాళ్ళు బలైపోతారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అనగానే మనసులో వేదన ఉన్నా బయటికి ఆనందంగా చెప్తూ, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎటువంటి పరిస్థితి అంటే, తమ్ముడు అన్నయ్య ఇంటికి వెళ్ళలేని స్థితి, అన్నయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళలేని స్థితి. ఒక అంకుల్ గారు అంటున్నారు, నేను హాస్పిటల్లో ఉన్నానయ్యా, మీ ఆంటీ నన్ను చూడటానికి రావట్లా. నేనన్న, అంకుల్ గారు నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏడుస్తున్నారు, ఏమన్నారు తెలుసా? మీ ఆంటీ నన్ను చూడటానికి రావట్లా. అంకుల్ గారు, ఆంటీ గారు రావాలనుకున్నా ప్రభుత్వం అనుమతించదు. 2, ఆంటీ గారు వచ్చారనుకో, మీ ఆ పిల్లలు ఏమైపోతారు, మీ మనవరాలు ఏమైపోతారు, మీరు అర్థం చేసుకోండి. అనగానే ఆ ఫోన్లో ఓకే 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 నాకు అర్థమైంది. ఈరోజు నేను చెప్పనా, అపార్థం చేసుకునే రోజులు. ఎవరన్నా మరణిస్తుంటే అక్కడికి వెళ్ళడానికి కుదరట్లా, వాళ్ళని బాక్సులో తీసుకెళ్తున్నా, వ్యత్యాసమైన పద్ధతి తీసుకెళ్తున్నా, ఎవరు చూడటానికి కుదరట్లా. కుప్పలగా ఒక జంతువు శరీరాన్ని పడేసినట్లుగా మనిషి సవాళ్ళను విసిరేస్తున్నారంతే. అది ఎవరికి లేదని కాదు, పరిస్థితి అలాగుంది. ఇటువంటి టైంలో సాతానుగాడు మన కుటుంబాల్లో జ్వరబడి ఆడేసుకుంటాడు. అప్పుడు నువ్వు కాలాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఎలాగున్నా, ఇటువంటి వేదన కూడా నేను వెళ్తున్నా, దేవా అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయి ప్రభువా, అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయి ప్రభువా. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో దేవుని బిడ్డలారా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి భద్రత తీసుకోవాలి. కానీ భయపడుతూ బతక్కో, వణికిపోతూ బతక్కో. సర్వశక్తి గల దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రపరిచినట్లుగా నిన్ను భద్రపరుస్తాడు. నీ ప్రతి గది యేసు రక్తములో కవరవును గాక. ఆమేనండి. ప్రతి తండ్రి యేసయ్య రక్తములో శానిటేషన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే తల నుండి అరిపాదం వరకు మీరు డిస్ఇన్ఫెక్షన్ టనల్ నుండి బయటికి వెళ్తుండగా ఎలాగైతే ఆ స్ప్రే పడుతుందో, ఈరోజు నా తండ్రి గారి మీద యేసయ్య రక్తం పడునుగాక, తల్లి మీద యేసయ్య రక్తం పడునుగాక, కుమారుడి మీద యేసయ్య రక్తం పడునుగాక, కుమార్తె మీద యేసయ్య రక్తం పడునుగాక, మనవరాల సంతానం మీద యేసయ్య రక్తం పడునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఇటువంటి లోకములో మనం జీవిస్తుండగా లైఫ్ టైం గాడ్ నీతో ఉన్నాడు. మహారాష్ట్ర ముంబై పట్టణంలో ఒక వేదనకరమైన సంఘటన విన్నాను. కుమారుడు కోడలు, 2 పిల్లలు. అమ్మ కుమారుడి దగ్గర కొన్ని రోజులు ఉంటుంది, కూతురి దగ్గర కొన్ని రోజులు ఉంటుంది. అలాగే లాక్డౌన్ ముందల కుమార్తె దగ్గరికి వెళ్ళింది. కుమార్తె దగ్గరికి వెళ్తే కుమార్తె దగ్గర ఎంతసేపు ఉంటానని చెప్పేసి కుమారుడితో అందే, నేను వస్తాను నాన్న అంటే, కుమారుడు ఏమన్నాడంటే, అమ్మా ఇప్పుడు బాగోలేదు కదా, నీకేమన్నా కరోనా వైరస్ ఉందేమో, ఏమన్నా కోవిడ్-19 పాండమిక్ ఉందేమో, నువ్వు రావద్దు. సరే అని 1 నెల ఉంది, మళ్ళీ నెల అయిన తర్వాత వస్తానురా, నాకు ఏమీ లేదురా, అన్ని టెస్టులు చేయించుకున్నానంటే, అమ్మ ఒకవేళ ఉంటే పిల్లలకి ఇబ్బంది అమ్మా, నువ్వు అక్కడే ఉండిపోను. ఇంకో నెల ఆగింది. ఇక కుమార్తె అల్లుడి దగ్గర ఉండడం ఇష్టం లేక
చెప్పకుండా ఏం చేసిందంటే, ఆమె లాక్డౌన్లో ఉన్న ప్రయాణ సౌకర్య ప్రకారం వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. తలుపు తట్టగానే కోడలు తలుపు తీసింది. తలుపు తీయడం తలుపు మూసేసింది. తలుపు మూసి లోనికి వెళ్ళగానే భర్త అన్నాడు, ఏంటి అంత గట్టిగా మూసావని. మీ అమ్మ వచ్చింది. ఇప్పుడు వస్తారా, మీ అమ్మ ఇప్పుడు వస్తుందా, ఏమైనా అర్థం ఉందా, ముసలాం ఆమె చచ్చిపోతే పర్వాలా, నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలైపోతారు, మీకేమన్నా అయితే అనాథలైపోతారు. ఆమె చెప్పే దాంట్లో అర్థం ఉంది. భర్త అన్నాడు బయటకు వచ్చి, అమ్మ ఇప్పుడు వచ్చేవేంటమ్మా, నేను రమ్మన్నప్పుడు రావాలి కానీ నేను అక్కడ ఉండలేకపోతున్నాను రా, అక్కడికి వచ్చేస్తాను రా అంటే, లోనికి తీసుకొద్దాం అనుకుంటే కోడలు కైకైమని నడుస్తుంది. కుమారుడు కూడా తలుపేసాడు. బయట కొన్ని గంటలు కూర్చుందామి అనగానే అక్కడ పక్కన వాళ్ళు వచ్చి, అమ్మ ఏంటి ఇక్కడ కూర్చున్నావంటే, నా కుమారుడు నా కోడలు లోనకి రానివట్ల తలుపు తట్టారు. కార్పొరేటర్ గారు వచ్చారు, ఆమెది COVID-19 టెస్ట్ మొత్తం చేపించారు. ఏమీ లేదన్నా సరే కుమారుడు కోడలు లోనకి రానివట్ల. ఇది వేదనకరం. ఇలాంటివి ఏ కుమారుడు కోడలు చేయకండి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ప్రత్యేకంగా ఎవరు అలాంటి పనులు చేయకండి. అక్కడ తల్లి టెస్ట్ చూపెడుతుంది, ఏమీ లేదు, వస్తాను రా బాబు అంటే కొడుకు రానివట్ల, కోళ్ళు రానివట్ల, 2 పిల్లలు కూడా రానివట్ల. ఎంత భయంకరం! ఈరోజు నజరేయుని యేసే నామంలో ఇలాంటి పనులు మనం చేయకూడదు. చివరాఖరికి కార్పొరేటర్ గారు జోక్యం చేసుకొని, ఎక్కడ పడేస్తావయ్యా, ఏ అనాథ సన్నాలను తీసుకెళ్తావు, ఎక్కడ తీసుకెళ్తావు మీ అమ్మనే, నువ్వే తీసుకెళ్ళి అక్కడికన్నా అని చెప్పి వాళ్ళ గదిలో 14 రోజులు, వాళ్ళకి ఎన్నో గదులు ఉన్నాయి, ఒక గదిలో 14 రోజులు ఉండేటట్టు చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆ కార్పొరేటర్ మళ్ళీ బాధ్యత తీసుకున్నాడంటే అన్నం పెడుతున్నారా లేదా అని. ఎంత భయంకరం! అలాంటి పనులు చేయకండి. దేని బిడ్డలారా, ఈ రోజున ఇటువంటి వేదనకరములు కాలమును ఎరిగి వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ టైమ్స్. మన కాలమును అర్థం చేసుకొని మనం ప్రవర్తిద్దాం. ఈరోజు నజరేయుని యేసే నామములో మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన లైఫ్ టైం గాడ్. ముదిమి వచ్చు వరకు, తల నెరయు వరకు చంక పెట్టుకొని మోయు వాడను నేనే, కాపాడువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. రక్షించువాడను నేనే. హల్లెలూయా. నజరేయుని యేసయ్య అధికారం గల నామములో ఆత్మ సంబంధమైన రక్షణ నీకు ఇచ్చాడు. శరీర సంబంధమైన రక్షణ నీకు కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చేయం. నువ్వు బాల్యకాలంలో ఉన్నావా? నిన్ను ఎలా భద్రపరచాలో ఆయనకి తెలుసు. నీకు ఎలా విశ్వాసం పుట్టించాలో ఆయనకి తెలుసు. యవ్వన కాలములో ఉన్నావా, మధ్యకాలములో ఉన్నావా, వృద్ధాప్యములో ఉన్నావా, నువ్వు ఏ కాలములో ఉన్నా నిన్ను ఎలా కాపాడాలో, నిన్ను ఎలా భద్రపరచాలో, నీకు విశ్వాసం ఎలా కలిగించాలో ఆయనకి తెలుసు. ప్రస్తుత పరిస్థితి నువ్వు గుండా వెళ్తుంటే, దేవా ఈ పరిస్థితి నుండి నేను బయటికి రాగలనా, ఇటువంటి పరిస్థితి నుండి నేను బయటికి రాగలనా? ఖచ్చితంగా నువ్వు బయటికి రాగలవు. నువ్వు పరిస్థితులు చూస్తుంటే కంటి చూపు మేరన బయటికి రాలేను అన్న స్థితిలో ఉండొచ్చు. అబ్రహాం అనుకున్నాడు ఈ స్థితి నుండి బయటికి రాలేనని, ఆ స్థితి నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇస్సాకు అనుకున్నాడు నాన్నగారి తవ్విన బావులు మరలా నేను రీడిగ్ చేస్తుంటే, తిరిగి తవ్వుతుంటే శత్రువులు పూర్తి చేస్తున్నారు, ఈ పరిస్థితి నుండి బయటికి రాగలనా? బయటకు వచ్చాడు. యాకోబు అనుకున్నాడు ఈ పరిస్థితి నుండి బయటికి రాగలనా? బయటకు వచ్చాడు. యోసేపు అనుకున్నాడు ఈ పరిస్థితి నుండి బయటికి రాగలనా? బయటకు వచ్చాడు. మోషే అనుకున్నాడు అసలు ఎవడ సపోర్టు నాకు అందట్లా, ఈ పరిస్థితిని బయటికి రాగలనా? కుటుంబ సభ్యుల సపోర్ట్ అందట్లా, ఈ పరిస్థితిని బయటికి రాగలనా? బయటకు వచ్చాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అనుకున్నారు ఈ స్థితి నుండి బయటికి రాగలనా? బయటకు వచ్చారు. దానియేలు అనుకున్నాడు ఈ స్థితి నుండి బయటికి రాగలనా? బయటకు వచ్చాడు. ఈరోజు మనం కూడా ఏమనుకున్నాం తెలుసా? ఈ స్థితి నుండి బయటికి రాగలమా? బయటకు వస్తావు. దావీదు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. అటువంటప్పుడు దెయ్యంగాడి చెవుల్లో ఏమూతున్నాడంటే, నువ్వు బయటికి రాగలవా? దావీదు అన్నాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమందు అతిశయిస్తాం. సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్ అండ్ సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, బట్ వీ విల్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామములో నేను అతిశయిస్తా. నాకు ఆ నామం ఉంది, ఆయన ఖచ్చితంగా నన్ను తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 1 నుండి 9 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక.
సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొను గాక అని నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ వాక్యం మళ్ళా చూడండి అందరూ. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. దావీదు చెప్పేది ఏంటి తెలుసా? అయ్యా, అనేక మంది వారికి గుర్రాలున్నాయి, వాళ్ళకి రథాలున్నాయి. అవి చూసుకొని వాళ్ళు గర్వించి మిమ్మల్ని ఏమన్నా చేసేస్తాం, మిమ్మల్ని నాశనం చేసేస్తాం, మిమ్మల్ని తరిమి కొట్టేస్తాం అంటున్నారయ్యా. కానీ మేము గుర్రాల మీద ఆశ్రయించట్లేదయ్యా, రథాల మీద మేము ఆశ్రయించట్లేదయ్యా, మేము రాజుల మీద మా ఆశ్రయం కాదయ్యా, నీ మీదే నా ఆశ్రయం అయ్యా. ఎందుకని ఆ మాట అంటున్నాడు? ఆ మాట అనడానికి భక్తుడైన దావీదు అనడానికి గల కారణం ఏంటి తెలుసా? గుర్రాలను ఆశ్రయించి రథాలను ఆశ్రయించి అనేక మంది రాజులు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి నేను నిన్ను నాశనం చేస్తా, పట్టుకెళ్ళిపోతా అన్నారు. అటువంటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే ఏం చేశారు తెలుసా? అయ్యా, మాకు గుర్రాలు లేవయ్యా, మాకు ఇనపరదాలు లేవయ్యా, మా దగ్గర కత్తి లేదయ్యా, మా దగ్గర ఈట డాలు లేవయ్యా, మా ఆశ్రయం నువ్వేనయ్యా అనగానే గుర్రాలు రథాలు కలిగిన వాళ్ళు ఎర్ర సముద్రములో మునిగిపోయారు, ఓడిపోయారు. గుర్రాలు రథాలు లేని వాళ్ళకి దేవుడు విజయం ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు నేను కూడా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో నేను బయటికి వస్తా. మోయాబీలు, సెయీర్మన్యములు, మిద్యానీయులు, ఫిలిస్తీన్లు గుర్రాలతో రథాలతో వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి సైన్యము లేదు, గుర్రాలు లేవు. కానీ దేవుని ఆశ్రయించగానే, ఎప్పుడైతే దేవుని యందు వెన్ దే ట్రస్ట్ గాడ్, ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచారో, రథాలతో వచ్చిన వాళ్ళు, గుర్రాలతో వచ్చిన వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోయారు. దెబోరా ప్రవక్తని, సిసేరా అన్న నాయకుడు, ఆ అధికారి 900 ఇనప రథాలతో వస్తున్నాడు. కానీ దెబోరాకి రథాలు లేవు, గుర్రాలు లేవు, ఒక సైన్యం లేదు. ఏమంటానో తెలుసా? గుర్రాలతో ఇనప రథాలతో 900 ఇనప రథాలతో వస్తున్నాడయ్యా సిసేరా వాళ్ళ సైన్యం. మా దగ్గర ఏమీ లేదయ్యా, మీరే మా ఆశ్రయమయ్యా. ప్రైజ్ ద లార్డ్. సిసేరాని చంపేటట్టు చేశాడు దేవుడు. సిసేరా సైన్యాన్ని నా దేవుడు వెనక్కి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. గిద్యోను, మిద్యానీయులు గుర్రాలతో రథాలతో వస్తున్నారు. గిద్యోను అన్నాడు, నా దగ్గర గుర్రం లేదు, రథం లేదు, కేవలం 300 మందే, నీ మీద నా ఆశ్రయం అయ్యా. ప్రైజ్ ద లార్డ్. గుర్రాలు రథాలు కలిగిన వాళ్ళు అవమానపడ్డారు, కానీ దేవుని యందు ఆశ్రయించిన వాడు బయటకు వచ్చాడు, తల ఎత్తుకొని నడిచేటట్టు దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నజరేయుడైన యేసయ్య నామములో దావీదనేది, నా కష్టములో, నా ఇబ్బందిలో యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు ఇదివరకు ఏం చేశాడో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ కాలం గుండా మనం వెళ్తుండగా దేవుడు బైబిల్లో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. మన మందిరములో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. దానికి మించి నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు శీలలో, కష్టములో, ఇరుకులో, ఈ పరిస్థితిని నేను బయటికి రాలేనప్పుడు దేవుడు
ఇదివరకు వాళ్ళకేం చేశాడో, పాత నిబంధన భక్తులకు ఏం చేశాడో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, స్తుతించారు, ఆరాధించారు. చెరసాల పునాదిని కంపింపజేసి తలుపులను ఓడేటట్టు చేసి నా దేవుడు అక్కడ ఉన్నవారిని విడిపించాడు, చెరసాల అధిపతిని రక్షించాడు. కుటుంబ ప్రార్థనలో జరిగేది ఇదే. హల్లెలూయా. ప్రతిరోజు 6 to 7 సాయంత్రం వాక్యం వింటున్నాం. 7 to 8 మనం కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మనం స్తుతిస్తుండగా, అక్కడ మనం ఆరాధిస్తుండగా, మీకు తెలుసా, కుటుంబ ప్రార్థనలో కొన్ని బంధకాలను దేవుడు తెంచుతాడు. ఆ రోగము రాకుండా దేవుడు కాపాడతాడు, తన శక్తిని చూపెడతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విల్లీ అన్న బాలుడు ఇంట బయట ఆడుకుంటుండగా ఒక కిడ్నాపర్ ఈ బాబుని తన కారులో తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, ఆయన యవనస్తుడు కాదు, మధ్య వయసుడు కాదు, వృద్ధాప్యం కలిగిన వాడు కాదు. 4th క్లాసు 5th క్లాసు చదివే ఒక బాలుడిని ఒక కిడ్నాపర్ కారులో తీసుకెళ్తుంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అటువంటి టైంలో సండే స్కూల్లోనూ చర్చిలో చెప్పే మాటలు గుర్తుకొచ్చినాయి అంట. ఏంటి తెలుసా? దేవుడు గొప్పవాడు, స్తుతిలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది, దేవుడు విడిపిస్తాడని. వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? కారులో ఆయనకి తెలిసిన పాట ఆ కారులో పాడటం ప్రారంభించాడు. ఆ పాట మీరు వినండి. Let me hear the worshipers. Where's all of my praises? I want everybody around the world to put your hands together, because all the praise belongs to God. Here we go. It's to our God. Every word of worship. With one accord. Every praise. Every praise. It's to our God. Come on, everybody, sing hallelujah. To our God. Glory, hallelujah. It's to our God. Come on, say every praise. Say every praise. It's to our God. Y'all know how we do it. Take it up. Every praise. It's to our God. Every word of worship. With one accord. Come on, say every praise. Every praise. It's to our God. I want everybody all over the world to sing hallelujah. To our God. Glory, hallelujah. It's to our God. Every praise. Every praise. It's to our God. Let's take it up one more time. Every praise.
దేని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఆ పాట విన్నారు. కారులో కిడ్నాపర్ తీసుకెళ్తుండగా ఈయన ఈ పాట పాడుతుండగా దాదాపు 3 గంటల ప్రయాణం. ఇతర దేశాల్లో రోడ్లన్నీ చాలా వెడల్పుగా ఉంటాయి. వాళ్ళు మనలాగా 60-70 వెళ్ళరు. 120, 140, 150 ఒక్కొక్క లేన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. చాలా వేగంగా తీసుకెళ్ళిపోతున్నాడంట. దాదాపు 3 గంటలు దాటిపోయినాయి. 300 కిలోమీటర్ల పైన దాడిపోయాడు. ఆ కిడ్నాపర్ కారులో తీసుకెళ్తుంటే ఈయన పాట పాడుతున్నాడు. ఎవ్రీ ప్రైజ్ ఈజ్ టు గాడ్. నా ప్రతి స్తుతి నా దేవునికే, నా ఆరాధన నా ప్రభువుకే. ఆయన రక్షించేవాడు, ఆయన విడుదలపరిచేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. ఈ పాట పాడుతుండగా ఆ కిడ్నాపర్ డ్రైవింగ్ చేసుకుంటుండగా అతను కారులో ఉండలేకపోతున్నాడంట. నువ్వు ఎక్కడ వాడువా బాబు, మాటికి ఈ పాట పాడుతుంటావు. 3 గంటల్లో ప్రయాణం చేసి ఎవరు లేని స్థలమున ఆ బాబుని వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఆ బాబుని ఇంటర్వ్యూ చేయగానే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? స్తుతిలోను ఆరాధనలో శక్తి ఉంది. నా దేవుని నామాన్ని నా ఇబ్బందిలో, నా ఇరుకులో నేను జ్ఞాపకం చేసుకున్నా. Kidnapped boy set free after singing gospel song. This is Willie Myrick, and he's thanking God that he's home sweet home right now. Police are looking for a man who kidnapped the little tyke right in front of his home in Atlanta. Willie was playing in his driveway on March 31st when a man lured him with cash to come close. Then, when he was close enough, the man grabbed him and pulled him into his car. The kidnapper drove around for 3 hours, with Willie in the car singing the popular gospel song, Every Praise by Hezekiah Walker. The kidnapper yelled and cursed at Willie, telling him to shut up, but Willie kept on singing, Every Praise is some. Enough already. The kidnapper couldn't take any more singing. He kicked Willie out of the car somewhere in East Point and told him not to tell anyone. Some say it's a miracle. Hezekiah Walker even made a trip from New York to congratulate Willie, bringing the little boy to tears at the service Walker led. Police are still looking for clues to track down the perpetrator. Do you think faith saved this little boy's day? దావీదు అనేది ఏంటి తెలుసా? నా ఇరుకులో, నా ఇబ్బందిలో కొందరు గుర్రములను బట్టి రథాలను ఆశ్రయిస్తారు. నేను నా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ ఇరుకులోని ఇబ్బందిలో ఆయన జ్ఞాపకం చేసుకో. దేవుడి కార్యం చూడగలవు.